ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదండి. ఒకే దగ్గర 220 విల్లాస్. ఎస్, మీరు విన్నది నిజమేనండి. 220 విల్లాస్ ఒకే దగ్గరే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు కేజేఆర్ టౌన్షిప్ అండి. దీంట్లో మనకు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఆ విధంగా కూడా ఉన్నాయన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లో అయితే విల్లాస్ అయితే సేల్కి పెట్టారండి. మీకు ఒకటి మోడల్ హౌస్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా మంచి వెంచర్ అండి. మనకు వెంచర్లో అన్ని 40 ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో పసుమాముల్లో అయితే ఉందన్నమాట. మెయిన్ రోడ్ 100 ఫీట్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్ అన్నమాట. ఈ వెంచర్ వచ్చేసి 16 ఎకరాస్ 10 గుంటాస్లో అయితే ఈ వెంచర్ అయితే చేస్తారండి. టోటల్ 220 విల్లాస్, 167 స్క్వేర్ యార్డ్స్లో, 250 స్క్వేర్ యార్డ్స్లో, 178 స్క్వేర్ యార్డ్స్లో, 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఒకటి మోడల్ విల్లా అయితే ఇప్పుడు చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, 15 ఫీట్ గేట్ ఉంటుందండి. మనకు ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని అండర్ గ్రౌండే ఉంటుందండి. మంచి పార్కింగ్ చూస్తున్నారు కదా, పార్కింగ్ వచ్చేసి స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. ఇక సెట్ బ్యాక్స్ విషయానికి వస్తే మంచిగా ఒక 4 ఫీట్స్ 5 ఫీట్స్ వరకు సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలా, నార్త్ ఫేసింగ్ కావాలా, ఎలా అంటే ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కూడా కంప్లీట్ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నారు, ఇండియన్ టేక్ యూజ్ చేస్తున్నారు, యూపీవీసీ విండోస్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇలా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు అన్నమాట. మనం ఫస్ట్ చూసేది ఏంటంటే హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకు పెద్ద బాల్కనీ, దీనికి వాటర్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు పసుమాములు అయితే ఉంటుంది అన్నమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకు ఎల్డర్ రూమ్ అండి. ఎల్డర్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకు బాత్రూమ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారండి. పైకి వెళ్ళడానికి మంచిగా మనకు స్టెప్స్ తీసుకుంటున్నారు, 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకుంటున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు అన్నమాట. పైకి మనం ఎంటర్ గానే లివింగ్ ఏరియా అండి. చాలా మంచి లివింగ్ ఏరియాలా ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రతి రూమ్కి మనకు బాల్కనీ అయితే ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్, దీనికి బాల్కనీ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, చాలా మంచి వెంచర్ అండి. మీకు ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఒకసారి రండి. ఇది వచ్చేసి పూజ గది అండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్, దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్, అదేవిధంగా ఈ విధంగా బాల్కనీ అయితే ఇస్తున్నారు అన్నమాట. మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హోమ్ థియేటర్ కూడా ఉంటుందన్నమాట. హోమ్ థియేటర్, లివింగ్ ఏరియా రెండు అయితే ఉంటున్నాయండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. స్టార్టింగ్ వచ్చేసి 1,75 lakhs నుంచి అయితే ఉన్నాయన్నమాట. దీనికి మనకు 80% లోన్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్, ఇది లివింగ్ ఏరియా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బాల్కనీ.